తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇటు కాంగ్రెస్ సర్కార్ అయితే చెప్తుంది. ఇలాంటి సందర్భంలో ఇటు జీవోలు అయితే ఆర్డినెన్స్ కూడా ఇప్పుడు పెండింగ్లో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో మరి బీసీలకు రిజర్వేషన్ల విషయంలో మరి బీసీ సంక్షేమ సంఘం ఏం కోరుకుంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. ఒకవైపు జీవో, మరోవైపు ఆర్డినెన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇటు రాష్ట్ర సర్కార్ ఏమో మేమైతే రిజర్వేషన్లు ఇస్తామని ఇటు కాంగ్రెస్ అంటుంది. మతపరమైన బీసీలకు మాత్రం రిజర్వేషన్లు అయితే ఇచ్చేది లేదని కూడా ఇటు బీజేపీ అంటుంది. ఇలాంటి సందర్భంలో ఏం చెప్తారు? ఇటు పార్టీల పరంగా ఒకవైపు చర్చ జరుగుతుంది, మరోవైపు బీజేపీ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఏం చెప్తారు? రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి న్యాయం జరిగితే బీసీలకు మేలు జరిగే అవకాశం? ఇప్పుడు 22 నెలలుగా అదిగో బీసీ రిజర్వేషన్లు, ఇదిగో బీసీ రిజర్వేషన్లు, ఇదిగో వచ్చినాయి అదిగో వచ్చినాయి అన్నది తప్ప 22 నెలలుగా 42% రిజర్వేషన్ల గురించి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఎందుకు దాల్చలేదు అంటే ఇవాళ రాజకీయ పార్టీలు మీదంగానేమో సై అంటున్నాయి, కానీ లోపటంగా మాత్రం నై అంటున్నాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు, ఆ తర్వాత అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చారు, ఆ తర్వాత రిజర్వేషన్లకు గవర్నర్ గారి దగ్గర పోయేటప్పుడు మాత్రం ముఖం చాటేశారు. అంటే రిజర్వేషన్లకు అనుకూలమని చెప్తూనే ఇంకోవైపు రిజర్వేషన్లు కాకుండా అడుగున అడ్డుకుంటున్నారు కాబట్టే 22 నెలలుగా రిజర్వేషన్లు ఇవాళ బీసీలకు దక్కడం లేదు. ఇవాళ మేము జనాభా ఉన్నది 60% కూడా రిజర్వేషన్ అడగడం లేదు బీసీ సమాజం. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% చేసిరో ఆ 42% అన్న రిజర్వేషన్ అమలు చేయండి అని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. ఇలా 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏమి ఇబ్బంది? మీరు మా సోదర ఎస్సీలకు, మా సోదర ఎస్టీలకు, మా సోదరులు అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు దామాషా పద్ధతిని చేస్తున్నారు కదా. మరి బీసీలకు చేయడానికి ఏం నొప్పి? బీసీలకు ఎందుకు చేయరు? బీసీలు ఏం పాపం చేశారు? ఈ దేశ పౌరులం కాదా? ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టలేదా? కాబట్టి ఈ దేశానికి మూల స్తంభాలైనటువంటి ఉత్పత్తి కులాలు, సేవా కులాలు అనేటువంటి బీసీలకు ఎందుకు చేయకపోవడం కారణం ఏంటంటే ఇలా బీసీలను అడుగున అన్యాయం చేయడంలో అన్ని పార్టీలు ఇలా పోటీ పడుతున్నాయి. ఇవాళ 42% రిజర్వేషన్లు బిల్లు పెట్టి ఢిల్లీకి పంపిస్తే ఆ బిల్లు 5 నెలలుగా రాష్ట్రపతి దగ్గర ఉంది. ఆ తర్వాత కనీసం ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆర్డినెన్స్ ఢిల్లీకి పోయి 2 నెలలు అయింది. చివరికి గత్యంతరం లేక గతంలో కేసీఆర్ చేసిన పంచాయతీరాజ్ చట్టాన్ని అధిగమించి రిజర్వేషన్లు అందించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో చట్టం చేసి శాసన మండలిలో చట్టం చేసి గవర్నర్ గారి దగ్గర పంపిస్తే గవర్నర్ గారి దగ్గర పోయి వారం రోజులు అయింది. ప్రజాప్రతినిధులు చేసినటువంటి చట్టం గవర్నర్ గారి దగ్గర వారం రోజులు సంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇలా రాజ్భవన్ను రాష్ట్రపతి భవన్ ఎవరు ప్రభావితం చేస్తున్నారు అంటే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు రాజ్భవన్ను రాష్ట్రపతి భవన్ను ప్రభావితం చేస్తూ ఆ బిల్లులను ఆమోదించకుండా ఇటు చట్టాన్ని ఆమోదించకుండా రెండింటిని ఆమోదించకుండా అడుగున అడ్డుకుంటున్న మాట వాస్తవం కాదా? ఇదే సందర్భంలో కేంద్రం మాత్రం అలాగే బీజేపీ పార్టీ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుంది. బీసీ జనాభా లెక్కల విషయంలో మాత్రం ముస్లింలను చేర్చారు, ముస్లింతో చేర్చిందని అయితే మేము ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో ఈ కులగణన చెల్లదు, ఆ రిజర్వేషన్లో మీకు మద్దతు ఇవ్వమని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ముస్లింలు తీసేయాలన్నా వద్దా అనేది అది కేంద్ర ప్రభుత్వం చేతిలో. ఈ దేశంలో చట్టసభల్లో సుప్రీం ఏది? పార్లమెంటు. రాష్ట్రాలు పంపించినటువంటి బిల్లులను సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లే మీకు వద్దనుకుంటే, బీసీ రిజర్వేషన్లే మీకు వద్దనుకుంటే, మరి ఇవాళ ముస్లిం రిజర్వేషన్లే మీకు వద్దనుకుంటే ఇవాళ ముస్లిం రిజర్వేషన్ లేకుండా సవరించే అధికారం పార్లమెంట్ చేతిలో ఉంది కదా. మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించకుండా ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెడతారా? ఒకవైపు సవరించరు, రెండోది ఏం చేస్తారు? మళ్ళీ రెండోది ఇలా మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో, అక్కడ అమలు చేస్తున్నారు కదా, గుజరాత్లో అమలు చేస్తున్నారు కదా, ఇవాళ మోదీ గారు ప్రాతినిధ్యం వహించేటువంటి వారణాసిలో కూడా అమలు చేస్తున్నారు కదా. ఇవాళ కేంద్ర జాబితాలోనే 327 ముస్లిం కులాలు ఉన్నాయి, వాటికి కూడా అమలు చేస్తున్నారు కదా. అంటే మీరు అమలు చేస్తే ఓకే, కానీ ఇతరులు అమలు చేయొద్దా? అంటే ఇవాళ నేను అంటున్నా, ఒక ఛాయ్ బండి వాళ్ళకు, ఒక ఛాయ్ కొట్టు ఆయనకు, ఒక అరటిపండ్లు అమ్ముకుంటూ ఆయనకు, చిన్న దూది పరుపులు కుట్టేటోళ్లకు, అదేవిధంగా ఏనుగులు కాసేటోళ్లకు, చిన్న పనులు చేసేటోళ్లకు రిజర్వేషన్లు వద్దు. కానీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద
ఇదే బీజేపీ పెద్దలు ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఆడి కార్లు తిరిగేటోళ్ళకు, బెంజి కార్లు తిరిగేటోళ్ళకు, ఫామ్ హౌజులు ఉన్నోనికి, ఫాలీ హౌజులు ఉన్నోనికి, బంజారాయిల్స్లో బంగ్లాలు ఉన్నట్టు 100 కోట్ల 1000 కోట్లు ఉన్నోనికి ఈడబ్ల్యూఎస్ ద్వారా రిజర్వేషన్ ఎట్ట కట్టబెట్టిరు? అంటే అగ్రవర్ణాలకు మాత్రం రిజర్వేషన్లు ఇస్తారు కానీ ఒక పేద ముస్లింకు మాత్రం రిజర్వేషన్లు ఇద్దా? అంటే మీ దృష్టి ఏంది? కాబట్టి ఇప్పుడు బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ అది శుద్ధ అబద్ధం, 100% తప్పు. బండి సంజయ్ గారం ఇది ముస్లిం డిక్లరేషన్ అంటాడు, కిషన్ రెడ్డి గారం ఇలా 10% రిజర్వేషన్లు ఉన్నాయంటాడు. అంటే ఎంత అబద్ధం! కేంద్ర మంత్రులుగా ఉండి అట్లా తొండి మాటలు మాట్లాడవచ్చునా? ఇలా నేను అంటున్న 10% ఏడురో కిషన్ రెడ్డి గారు, 10% ఏడురో చూపించండి. 10% రిజర్వేషన్ ముస్లింలకు కానీ చట్టంలో కానీ బిల్లులో కానీ ఉంటే బీసీ సమాజం ఈ జీవితాంతం రిజర్వేషన్ అడగదు. అంటే బీసీ సమాజాన్ని గందరగోళపరిచి, బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించి, ఇలా ఒక ఊళ్ళో కుక్క మంచి కుక్క ఉంటే ఆ కుక్కను ఏమనంటే ఊళ్ళో గ్రామస్తులు ఊరుకోరు. కాబట్టి దాన్ని పిచ్చి కుక్క ప్రచారం చేయాలి. దాన్ని పిచ్చి కుక్క అని ప్రచారం చేస్తే తలా ఒక రాయేస్తే చచ్చిపోతుంది. ఇలా బీసీ రిజర్వేషన్లను కూడా అమలు చేయకుండా అడ్డుకోవడానికి కుట్రలో భాగంగానే ముస్లిం రిజర్వేషన్లని తెర మీదకి వచ్చే తప్ప ముస్లిం రిజర్వేషన్లో ఎలాంటి శాస్త్రీయత హేతుబద్ధత లేదు. కులగణన జరిగినప్పటి నుండి మీరు కొన్ని పదుల కొద్ది సమావేశాలు నిర్వహించారు, ప్రెస్ మీట్లు నిర్వహించారు, ప్రతిరోజు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు రాజకీయ పార్టీలు వివిధ రకాల ప్రకటన చేస్తున్నాయి, ఇటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ. మీకు ఎలాగో 42% రిజర్వేషన్లు కావాలని మీరు అల్టిమేటం జారీ చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనల్ కాల్ ఒక బీసీ ఉద్యమ సంఘం నుండి ఎలాంటి మెసేజ్ చెప్పబోతారో, ఎలాంటి డిమాండ్ చెప్పబోతున్నారు? ఇప్పుడు రాజకీయ పార్టీలను మర్యాదగా ఎన్ని రోజులు అడిగినాం, సమన్వయం చేసినాం, వాళ్ళ రాజకీయ పార్టీ కార్యాలయం మెట్లెక్కి వాళ్ళకు దండం పెట్టి వినతి పత్రాలు ఇచ్చి అయ్యా ఈ రిజర్వేషన్లకు సహకరించమని అడిగినాం. కానీ ఏ పార్టీ కూడా, నేను ఇంతకుముందే మొదట్లో చెప్పినట్టు, పార్టీలు మాట వరుసకు మాత్రమే రిజర్వేషన్లకు మద్దతు అంటుంది. ఆ రాజకీయ పార్టీల కార్యాచరణ ఎందుకు తీసుకుంటలేదు? టీఆర్ఎస్ పార్టీ బీసీ గర్జన పెడతాను 3 సార్లు అనౌన్స్ చేసింది, ఎందుకు పెట్టలే? బీజేపీ పార్టీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎందుకు వినతి పత్రం ఇవ్వలే? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇలా రిజర్వేషన్ అమలు చేయకముందుకే ఎందుకు సంబరాలు చేసుకుంటుంది? సంబరాలు చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఈ పార్టీల మీద మాకు నమ్మకం లేదు, ఈ పార్టీలు మర్యాదగా వినే పరిస్థితి లేదు. కాబట్టి వీటిని, ఈ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీలను వంగబెట్టి ఈ రాజకీయ పార్టీల మీద యుద్ధం చేసి రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా దసరా తర్వాత ఆదివారం రోజు ఇవాళ భువనగిరిలో బీసీల రాజకీయ యుద్ధబేరి మహాసభ నిర్వహించబోతున్నాం. ఈ యుద్ధబేరి ద్వారా రాజకీయ పార్టీలకు ఒక అల్టిమేటం ఇస్తున్నాం. ఈ దసరా లోపు బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ మీరు చట్టం తీసుకొచ్చి రిజర్వేషన్ అమలు చేస్తే సరాసరి, లేకపోతే మాత్రం ఈ రాజకీయ అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీని భూస్థాపితం చేసి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసింది భువనగిరి గడ్డ. తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు గద్దరన్న, మా రోజు వీరన్న, ఆ తర్వాత సాంబశివుడు, బెల్లి లలిత, ఆ తర్వాత ఎంతోమంది మహానీయులు ఆ గడ్డ మీద నుంచే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసారు. అదేవిధంగా అమ్మ కళ్ళమిటి ఏమొస్తుంది, తాళ్ళెక్కిటి ఏమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, రాజా ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఏలిన కొండ భువనగిరి కొండ. అట్లాంటి భువనగిరి కొండ కేంద్రంగా చేసుకొని బీసీల లడాయి షురూ చేయడానికి, ఈ రాజకీయ పార్టీలను అంతు తేల్చడానికి, ఈ బీసీలకు దోస్తులు ఎవడో, బీసీ రిజర్వేషన్ల ద్రోవులు ఎవడో, ఎవరిని భర్తం పట్టాలనో, ఎవరిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలనో, ఎవరిని రాజకీయంగా భూస్థాపితం చేయాలనో ఈ రాజకీయ యుద్ధబేరి మహాసభలో కార్యాచరణ ప్రకటిస్తాం. లక్షలాది మందితోటి ఇవాళ రాజకీయ యుద్ధబేరి మహాసభ పెట్టి బీసీల సత్తా ఎంతలకు చూపించబోతున్నాం. ఈ రాజకీయ పార్టీలారా తస్మాత్ జాగ్రత్త. మీరు కనుక, మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్న దసరా లోపు కనుక మీరు కార్యాచరణ తీసుకొని రిజర్వేషన్ కనుక పెంచి అమలు చేయకపోతే, స్థానిక సంస్థల ఎన్నికల బిఫోరే అమలు చేసి ఎన్నికలకు పోకపోతే, ఎన్నికలకు వెళితే మీకు మంచి దీపాలు చేసుకునే అవకాశం ఇస్తాం. లేకపోతే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. ఇవాళ ఖచ్చితంగా బీసీల రాజకీయ యుద్ధబేరి సభ ద్వారా మా సత్తా ఏందో చూపిస్తాం.
మొత్తంగా బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు కూడా కేవలం పేరుకే ప్రకటనలు చేస్తున్నాయి తప్ప ఎలాంటి చట్టరూపం అయితే దాల్చట్లేవు. ఇకపై ఈ మాటలు అయితే చెల్లవు. అల్టిమేటం జారీ చేస్తున్నాం. దసరా తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలతో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. ఎవరు శత్రువో ఎవరు మిత్రువో తీర్చే ప్రయత్నం చేస్తాం. ఆలోపు మాత్రం ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఒక నిర్ణయం తీసుకోవాలి. బీసీలకు న్యాయం చేసేలాగా చట్టం వచ్చేలాగా చూడాలని కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే మాత్రం అల్టిమేటం జారీ చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.